అధికారం దూరం అయితే అయిన వాళ్లు కూడా దూరం అయిపోతారు. సరిగ్గా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఆదిలాబాద్ జిల్లాలో ఓ మాజీ మంత్రి. బీఆర్ఎస్ సర్కార్లో దశాబ్ద కాలం రాష్ట్ర మంత్రిగా కొనసాగిన పెద్దాయనకు రాజకీయంగా ఎదురుగాలి వీస్తోంది. సొంత పార్టీ వాళ్లే నమ్మడం లేదు. పక్క పార్టీలోకి వెళదామంటే వద్దంటున్నారు. అయినా సరే ఆయన హస్తం గూటికి వెళ్లడం ఖాయమని ఢిల్లీ పెద్దల వద్ద క్లియరెన్స్ దొరికినట్టుగా నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆదిలాబాద్ లో రాజకీయాలు హాట్ గా మారుతున్నాయి. ఢిల్లీ లీడర్ మొదలు గల్లీ లీడర్ల వరకు పార్టీ ఫిరాయింపులు జోరందుకున్నాయి. 3 ప్రధాన పార్టీలు నేతల చేరికలపైనే ఫోకస్ పెట్టాయి. ఇందులో ప్రధానంగా 10 ఏళ్ల పాటు అధికారం అనుభవించిన గులాబీ పార్టీలోనే ఎక్కువగా నేతలు ఇతర పార్టీలోకి వలస వెళ్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తుంటే ఆయనను అడ్డుకునేందుకు ఆందోళనలు ఊపందుకున్నాయి. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోండగా ఆయన చేరికను నిర్మల్ కాంగ్రెస్ అధ్యక్షులు కూచాడి శ్రీహర్రావు వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారన్న ప్రచారం ఊపందుకోవడంతో దిలావర్పూర్, లక్ష్మణ చాందా, మామడ మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవద్దంటూ అధిష్టానానికి లేఖలు రాశారు. ఇటీవలే జిల్లా పర్యటనకు వచ్చిన ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడమ బొజ్జులను కాంగ్రెస్ శ్రేణులు కలిసి ఇంద్రకరణ్ రెడ్డిని చేర్చుకోవద్దంటూ వినతి పత్రాలు ఇచ్చారు. మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ పట్టణంలో భూ కబ్జాలు, D1 పట్టాల కుంభకోణంతో పాటు అనేక అవినీతి ఆరోపణలు ఆయనపై ఉన్నాయని, ఆయనను పార్టీలో చేర్చుకుంటే పార్టీకి నష్టం కలుగుతుందని, ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉన్న నేతగా ఆయనకు పేరుందని కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం పార్టీ మార్పుపై కానీ బీఆర్ఎస్ లో కొనసాగడంపై కానీ స్పష్టత ఇవ్వడం లేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత కావడం, గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, గతంలో పివి నరసింహారావు ప్రభుత్వం బలం లేక మైనారిటీలో కొనసాగుతున్న తరుణంలో టీడీపీ ఎంపీగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి పివి ప్రభుత్వాన్ని నిలబెట్టి కాంగ్రెస్ లో చేరిన చరిత్రను దృష్టిలో పెట్టుకుని ఐక్యరెడ్డి హస్తంగూటికి చేరుతారని ప్రచారం సాగుతోంది. ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ముథోల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోండగా ఇప్పటికే ఆయన శిష్యుడిగా పేరున్న సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ నుండి హస్తంగూటికి చేరిపోయారు. అయితే ఐకే చేరికపై జిల్లాలో ఓ వర్గం వ్యతిరేకిస్తున్నా ఆయనకు కాంగ్రెస్, ఢిల్లీ పెద్దలతో ఉన్న పరిచయాలతో పార్టీలో చేరిక విషయంపై క్లియరెన్స్ లభించినట్టు చెబుతున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి హస్తం పార్టీలో చేరితే పార్లమెంటు ఎన్నికల్లో ఆయన రాజకీయ అనుభవం పార్టీకి ఉపయోగపడుతుందనే అభిప్రాయం కాంగ్రెస్ పెద్దలు వ్యక్తం చేస్తుండగా పార్టీ మార్పుపై ఇప్పటికే అనుచరులతో పలుమార్లు అభిప్రాయ సేకరణ జరపగా అనుచరులు పార్టీ మారొద్దంటూ సూచించినట్లు, మీరు కాంగ్రెస్ కు వెళ్లినా మేము మాత్రం మీ వెంట రామని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఐక్యరెడ్డి పార్టీ మార్పు దాదాపు ఖాయమైన అధికారిక ప్రకటన కోసం మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.